ఎంతో టేస్టీగా పొడిపొడిలాడుతూ ఉండే సేమియా కేసరి రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సురేఖ రెసిపీస్. ముందుగా మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి. ఇందులో ఇప్పుడు మనం జీడిపప్పు, బాదం పప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. కిస్మిస్ ముందే వేసుకుంటే మాడిపోతే కనుక మనం చివరిలో వేసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1.5 కప్పు వరకు సేమియాని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం 3 కప్పుల వరకు వాటర్ తీసుకోవాలండి. ఇక్కడ 1.5 కప్పు సేమియాకి మనం 3 కప్పుల వాటర్ తీసుకున్నాము, అంటే ఒకటికి 2 తీసుకున్నామండి. ఇలా వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఇందులో సేమియా వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా సేమియా ఉడికేటప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ని వేసుకోవాలండి. మనకి నచ్చిన ఫుడ్ కలర్ని వేసుకోవచ్చు. సేమియా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం పంచదారను వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు పంచదార వేసుకుంటున్నాను. కప్పున్నరకి కప్పు పంచదార సరిపోతుందండి. స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే ఒక 2 స్పూన్లు పంచదార తగ్గించి వేసుకోండి. ఇలా పంచదార పూర్తిగా కరిగేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకునేటప్పుడు మంటను మీడియం టు సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలండి. చివరిగా కొద్దిగా యాలకుల పొడి, అలాగే మనం ఫ్రై చేసి పట్టు ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. వీడియోలో చూస్తుంటే మీకు సేమియా కేసరి బాగా దగ్గర పడిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చల్లారిపోతే పొడిపొడిలాడుతూ వస్తుందండి. ఎంతో టేస్టీగా ఉండే సేమియా కేసరి అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.